ఉంది. మనం అందరం ఒకసారి తీసి చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34 వచనం. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చిక్కివేసి హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శిలువ మీద వేలాడబడుతూ అని మొట్టమొదటిగా చెబుతున్న మాట ఎట్లా అని మనం నిర్ధారణకు వచ్చినట్లయితే 33వ వచనంలో మరి ఆ నేరం చేయబడిన తర్వాత వారిని అక్కడ తీసుకొచ్చి వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, అనగా కపాలము అనబడిన పదమునకు అర్థం కల్వరి అనే ప్రాంతమునకు, కల్వరి కొండపైకి తీసుకొచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తుల్లో ఆయనతో కూడా సిలువ వేసింది. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏమర్థమైపోతుంది? 9 గంటల ప్రాంతమున ప్రభువైన యేసుక్రీస్తును ఆ కలువరి కొండ ఎద్దుకు తీసుకువచ్చి ఇద్దరి నేరస్తుల మధ్యన ప్రభువైన యేసుక్రీస్తును కూడా సిలువ వేసినట్టుగా చూస్తుంటున్నాము. ఇది లేఖనము ఉన్నది కాబట్టి ఆ లేఖనము ప్రకారముగా ఇదిగో ఆ ఇద్దరి మధ్యన, అపరాధుల మధ్యన దేవాది దేవుడైన దేవుని నిరపరాధిని కూడా అక్కడ సిలువ వేసినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఆ సిలువలో ఉండి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? హల్లెలూయా. యేసు అక్కడ అంటున్నాడు. యేసు అక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ పర్టికులర్ యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని అక్కడ చెబుతున్నట్టుగా చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. చూడండి, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆ మాట ఎందుకు చెబుతున్నాడంటే, మనము రాత్రికాల సమయమున చదువుకున్నదైతేనేమి, ఉదయకాల సమయం జరుగుచున్న ఆ సంభాషణ అయితేనేమి, అక్కడ జరిగినవైతేనేమి, అవన్నీ కూడా చూస్తూ, అంతేకాదు అక్కడ కొంతమంది ఏమంటున్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో వేలాడబడుతున్నప్పుడు, ఇదిగో నువ్వు అనేకులను కూడా రక్షించావు కదా, నిన్ను నువ్వు రక్షించుకో అని మాట్లాడుతున్న కొంతమంది ఎగితాలు చేస్తూ ఉంటున్నారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే శిలువ దిగి రా అని ఆయనను అవమానపరుస్తున్నట్టుగా, నీవు యూదుల రాజు అయితే నిన్ను నువ్వే రక్షించుకోమని ఆయనను అపహాసించింది. ఏం చేస్తూ ఉంటున్నారు? ఆయనను అపహాసిస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. కనుక ఇక్కడ ఎన్నో జరుగుతూ ఉంటున్నాయి. దారిన పోయిన వారందరూ కూడా ఈ విధంగా అతను రకరకాలుగా ఆయన గురించి మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఆ సమయం ముందు ప్రభువైన యేసుక్రీస్తు ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా, ఎంతమంది ఏమన్నప్పటికీ కూడా, ఆయనను రాళ్ళతో కొట్టినా, కొరడాలతో కొట్టినా, ముళ్ళ కిరీటము గుచ్చినా, ఉమ్మి వేసిన, కొట్టి ఇదిగో నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అని రకరకాలుగా ఆయనను హింసించి, దూషించి, చెడ్డ మాటలు పనికి ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆ సిలువలో వేలాడబడుతూ ఆయన అంటున్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాట పలకాలి అంటే మనుష్యుడు అయిన వాడు, అనగా ఈ లోకములో జీవించుచున్న మానవుల్లో ఆ ప్రేమ అనేది రావడం అనేది చాలా కష్టం. అంత జరుగుతున్నప్పటికీ కూడా ఆ మాట పలకాలంటే
దేవుని యొక్క సహాయం ఉండాలి. హల్లెలూయా. అది దేవుని ప్రేమ అయి ఉండాలి. అందుగురించే పేతురు రాసిన పత్రికలో ఒక మాట రాయబడుచున్నది, ప్రేమ అనేక పాపములను కప్పివేయును అంట. హల్లెలూయా. ఏంటంట ప్రేమ ఏం చేస్తుందంట? అనేక పాపములను కప్పివేస్తుందంట. అంతమంది అన్ని రకాలుగా ఆయన ఇది చేస్తున్నప్పటికీ కూడా ఆయనలో ఏముంది అంటే ప్రేమ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవుడిలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ మనము పంచకపోతే, ఆ ప్రేమ మనలో లేకపోతే, ఆ క్షమించే అనే పదము మనలో నుంచి రాకపోతే క్రీస్తు ప్రేమ మనలో వర్ధిల్లుతలేదని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడు యేసు ప్రేమ మనలో వర్ధిల్లుతుంది అంటే ఇతరులను చూసి మనము క్షమించు అని చెప్పగలిగినప్పుడు మాత్రమే. హల్లెలూయా. వారిని క్షమించగలిగినప్పుడు మాత్రమే ఇదిగో ఆయన ప్రేమ మనలో ఉన్నదని తెలుస్తుంది. ఒక వ్యక్తి దేని విషయంలోనైనా సరే ఎన్నుకుంటే సరిపోదు, కానీ ఆ ఎన్నుకున్న దానికి తగినట్టు జీవించినప్పుడే ఆ ఎన్నుకున్న దానికి అర్థం తెలుస్తుంది. హల్లెలూయా. కనుక క్రీస్తు బిడ్డలమైన మనము చెప్పుకుంటే క్రీస్తు ప్రేమ మనలో కొనసాగదు, కానీ దాని క్రియారూపముగా సాగిస్తున్నప్పుడే క్రీస్తు ప్రేమ మనలో కొనసాగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రేమ మనలో సాగుతూనే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన బీజము మనలో ఉండాలి. ఆయన బీజము ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆయన ప్రేమ అలాగా ఉండిపోతుంది. హల్లెలూయా. కనుక ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన ప్రేమమయుడై ఉన్నాడు. ఆయన ప్రేమ మనము చదవటానికి కానీ వర్ణించడానికి కానీ అది మనము ఎంత సమయం వెచ్చించినా అది 10% కూడా సరిపోదంట. అది తిరిగి మరలా మీకు ఒకసారి తెలియపరుస్తూ ఉంటున్నాను. కవి ఏమన్నాడు అంటే, ఆకాశము భూమి తెల్లని పేపర్లైనా, సముద్రము నీరంతా సిర అయినా, లోకములోని వృక్షములన్నీ కలములైనా, పుట్టిన ప్రతి మానవుడు కవి అయినా ఆయన ప్రేమను వర్ణించుట 10% కూడా సరిపోదంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమ అలాంటి ప్రేమ, ఆయన ప్రేమ అమూల్యమైన ప్రేమ. హల్లెలూయా. కనుక ఆ అమూల్యమైన ప్రేమ ఏం చేస్తుందంటే నిన్ను నన్ను అందరినీ కూడా క్షమిస్తుంది. హల్లెలూయా. అక్కడ ఉన్నవారు ఆయనను దూషించున్నారు, అక్కడ ఉన్నవారు ఆయన ఏలన చేసి ఉన్నారు, అక్కడ ఉన్నవారు అవమానపరుచున్నారు, అక్కడ ఉన్నవారు కొరడాలతో కొట్టి ఉన్నారు, అక్కడ ఉన్నవారు ఆయన ముఖం పైన ఉమ్మి వేసినారు, ఆయన అక్కడ ఉన్నవారు ఆయన గుద్దారు, అక్కడ ఉన్నవారు అరిచేతులతో కొట్టారు. ఇదిగో నిన్ను కొట్టిన వారు ఎవరు చెప్పని కూడా అపహాసం చేసినట్టుగా చూస్తున్నాం. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తులో గొప్ప ప్రేమ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అందుగురించి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆ చివరి మాటలో మనం చూసుకుంటున్నట్లయితే ఏమని వ్రాయబడుతుంటదంటే, ఈ లోకములో నిలిచేటివి 3 ఉన్నాయి. అందులో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఆ మూడింటిలో అది మరి విలువైనది ఏదైనా ఉన్నది అంటే అది ప్రేమ మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆ ప్రేమలో ఎలాంటివి ఉన్నాయంటే, ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రిక మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు ఈ సమయమందు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ ప్రేమ నా ప్రేమ ఎలాగా ఉండాలి అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. కనుక 4వ వచనం అది 1 కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డబ్బముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును,
అన్నిటినీ ఓర్చును. హల్లెలూయా. ఇక్కడ ప్రేమ ఎలాంటిది అనే విషయాన్ని కనుక చూసుకుంటున్నట్లయితే, ప్రేమ దీర్ఘకాలం, కొద్దిసేపే చాలా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో వాళ్ళు ఊసినా తుడుచుకుంటారు, వాళ్ళు కొట్టినా పడతారు. అప్పటి వరకు వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ అలాంటి. ఆ ప్రేమ కనుక కొంచెం ఏమైనా చెదిరిపోతే, వాళ్ళ మధ్యలో ఉన్న ఆ సంబంధం కనుక కోల్పోతే, కొంచెం ఏమైనా వారి మధ్యలో వివాదాలు వస్తే, ఇప్పుడు అంతవరకు ముఖం మీద ఊసిన తుడుచుకునే రకము ఇప్పుడు పోత వాళ్ళకు ఒకవేళ నిజంగా ఆ నోట్లో దోమొచ్చి పడ్డదో లేకపోతే ఏదేందో ఆ ఊమొచ్చి ఊసిరనుకో, ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? నన్ను చూసి నువ్వు ఊసావు అని అక్కడ తగాదా, వాగ్వాదము మొదలవుతూ ఉంటాయి. అందుగురించి ఇక్కడ అంటున్నాడు, ఈ ప్రేమ ఎట్లాంటిదంటే దీర్ఘకాలం ఉంటదంట. హల్లెలూయా. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమ అయితే దీర్ఘకాలం ఉంటుంది. ఈ లోక మనుషుల యొక్క బంధాల మీద కట్టుకునేదైతే, లేకపోతే ఈ లోకంలో ఉన్న మనుషులు ఇంకా వేటిపైనను వాటిపైన ఆధారపడి వాటిని ఆధారం చేసుకొని ఇదిగో డబ్బుతోటో దానితోటో దీనితోటో ముడి వేసుకొని ఉన్న ప్రేమలైతే అది కొంతకాలమే కొనసాగుతుంది. ఎంతకాలం కొనసాగుతుంది? కొంతకాలమే. ఒకవేళ నీవు నాకు ఏదైనా నువ్వు ఇస్తున్నావు అనుకో, అది ఇచ్చినంత కాలమే. అది తిరిగి మరలా నువ్వు అడుగుతున్నప్పుడు దానిలో ఏదైనా భేదాలు కలిగినాయి అనుకో, ఇప్పుడు ఏమైపోతుంది? అక్కడి వరకు అది వచ్చి అలా ఆగిపోతుంది. కారణం ఏంటి? అది దీర్ఘకాలమైన ప్రేమ కాదు. అది మనలో మాత్సరమైన ప్రేమ, ద్వేషము కలిగిన ప్రేమలో ఉండటం వలన అది అక్కడ ఆగిపోతుంది. కానీ ఈ ప్రేమ అయితే దీర్ఘకాలము ఉంటుందంట. హల్లెలూయా. ప్రతి దాని దీర్ఘకాలము సహిస్తూ ఉంటుందని ప్రభు వాక్యము సెలవివ్వబడుచున్నది. హల్లెలూయా. ఏమంటున్నాడు? అది ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపిస్తుంది ఎప్పటికీ కూడా. ప్రేమ నిజముగా ఉంటే ఆ వ్యక్తిలో కొంతకాలం ఏమో దయ చూపించి కొంతకాలం వాడిని చంపిస్తే బాగుంటుంది. అలాగా ఉండదు దేవుని ప్రేమ. అలాగా ఉండదు. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా దయ చూపిస్తూనే ఉంటుంది. మనకు నచ్చినంతసేపు ఏమో వాళ్ళపైన దయ చూపిస్తాం. వాళ్ళు కష్టపడి ఉన్నా, వాళ్ళు కష్టపడి లేకపోయినా ఏం చేస్తా ఉంటారు? దయ చూపిస్తూ ఉంటారు. వేళ కనుక కపటం ఉంటే కొద్దిసేపు చూపించేసి నీతో ఏదైనా విషయాలతోటి ముడిపడి ఉన్నట్లయితే అంతవరకు చూపించి దాన్ని తిరిగి మరలా ఏం చేస్తావు? నువ్వు దాన్ని విడిచిపెడతావు. కానీ నిజమైన ప్రేమ ఏం చేస్తుంది సార్? అంతము వరకు కొనసాగుతుంది. హల్లెలూయా. ఎప్పుడైనా సరే దయ చూపిస్తూ ఉంటాం. నిజమైన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ కనుక మనలో ఉన్నట్లయితే, వారు ఏ సమయంలో ఉన్నప్పటికీ కూడా, నీతో ఒకవేళ దూరంగా ఉన్నప్పటికీ కూడా, నీతో సమస్య వస్తే కూడా, ఒకవేళ వారు ఇబ్బందులు ఉంటే, వారు పాడ పరిస్థితిలో కనుక ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు ఇమ్మీడియట్లీ నీ ప్రేమను అక్కడ చూపిస్తావు, దయ చూపిస్తావు అక్కడ. ఒకవేళ నీ ప్రేమ అది నిజమైన ప్రేమ కాకపోతే ఏం చేస్తావు తెలుసా? బాగా జరిగింది అలాగే జరగాలి అనే ఆలోచన మనకు వస్తుంది. ఆ ప్రేమ ఏంటది? మోసపూరితమైన ప్రేమ. ఆ ప్రేమకు అర్థం లేని ప్రేమ. అది క్రీస్తు ప్రేమ కాదు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ కలిగిన వాడు ఎన్ని సందర్భంలో ప్రతి సమయం కూడా చివరి వరకు కూడా ఆ ప్రేమలో ఎప్పుడు కూడా కపటం ఉండదు. ఆ ప్రేమలో ఎప్పుడు కూడా దయ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలమైన మనలో ఏముండాలంటే దేవుని ప్రేమ ఎల్లప్పుడూ కూడా మనలో కొనసాగుతూనే ఉండాలి. ఆ ప్రేమలో దయ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏముండాలి? దయ. దయ లేకపోతే మనం దేన్ని కూడా పొందుకోలేము. మనం ఇతరుల పైన మనం ఎప్పుడైతే దయ చూపిస్తామో దేవుడు కూడా మన పట్ల దయ చూపిస్తాడు. మనం ఇతరుల పట్ల ఎప్పుడైతే దీర్ఘశాంతము కలిగి జీవిస్తామో దేవుడు కూడా మన పట్ల దీర్ఘశాంతం కలిగి జీవిస్తూ ఉంటాడు. మనల్ని ఆ విధంగా నడిపిస్తూ ఉంటున్నాడు. కనుక ఈ భాగంలో చూసినప్పుడు ప్రేమ మత్సరపడదు. ఏంటంటే ఆ ప్రేమ మత్సరపడదు. నిజమైన ప్రేమ ఉంటే
ఒక వ్యక్తి ఎదుగుతుంటే మత్సరం రాదు, ఇంకా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా ఎదగని, ఇంకా ఎదగని. చాలా మంది ఏమనుకుంటారంటే ఎదుటివాడు చెడిపోవాలని చూస్తూ ఉంటారు, కానీ ఎదుటివాడు బాగుపడితే నీ దగ్గర లేకపోతే ఒక దినమున నీవు ఆ ప్రేమతో కనుక జీవిస్తున్నట్లయితే నువ్వు జీవిస్తున్న ఆయన ఏ విధంగా ట్రీట్ చేస్తూ ఉంటున్నావో ఒక దినమున నీ సమయము గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఎదిగిన వాడుగా ఉంటాడు. కాబట్టి నీ ఆపదల్లో, నీ కష్టాల్లో అతని సహాయం నీకు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీలో కనుక మత్సరం ఉంది కనుక ఇదిగో అబ్బా వాళ్ళే బాగుపడిపోతున్నారు, వాళ్ళే ఇదైపోతున్నారు, రకరకాలుగా మనం ఆలోచన చేసి వాళ్ళు పాడుగాను, వాళ్ళు చెడిపోను, వాళ్ళు నాశనం కాను అన్నట్టుగా మనలో కనుక అలాంటి మత్సరం ఉంటే వారు నిజంగా ఎదిగితే కూడా ఒకవేళ మనకు ఆ సహాయం దొరకదు. ఒకవేళ వారు పాడైపోతే నీకు వచ్చే ప్రయోజనం కూడా ఏమీ ఉండదు. వారు ఒక వ్యక్తి ఎప్పుడు కూడా మన ఎదుటిన్న వాడు బాగుపడితే అందులో వారిలోంచి మనకు కొంతైనా సహాయం దొరుకుతుంది. దేవుడా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిలో ఆ ప్రేమ ఉంది కనుకనే, దేవుడు ప్రేమమయుడు కనుకనే ఇదిగో అక్కడ